హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ 9 సీజన్ 9 అగ్ని పరీక్ష గురించి అప్డేట్ అయితే వచ్చినాయి. షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ 15 మందిని సెలెక్షన్ చేసేసారంట. ముగ్గురు జడ్జెస్ ఉంటారు. ముగ్గురు జడ్జెస్కు ఒక్కొక్క జడ్జికి 5 మెంబర్స్ని సెలెక్షన్ చేసే అవకాశం ఉంటుంది. ప్రతి కంటెస్టెంట్కి 3 బ్యాగులు రావాలి. ఎవరికైతే 3 బ్యాచెస్ రావాలి. 3 బ్యాచ్లు వస్తే వాళ్ళు సెలెక్ట్ అయినట్టు. ఒకటి వస్తే ఓల్డ్లో పెడతారన్నమాట. 2 వచ్చినా సెలెక్ట్ అయినట్టే. అలా కొంతమందికి 1 వచ్చిందంట, వాళ్ళని హోల్డ్లో పెట్టారు. అలాగే 3 వచ్చిన వాళ్ళల్లో ఒక 4 అయితే సెలెక్షన్ చేసి డైరెక్ట్ బిగ్ బాస్ హౌస్లోకి పంపించేస్తారంట. తర్వాత మిగిలిన వాళ్ళను మనకు లైవ్లో గేమ్స్ పెడతారు. అదే గేమ్స్ పెట్టి ఆడియన్స్ ఓట్లతో సెలెక్షన్ చేసి వాళ్ళల్లో ఒక 3 మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తారన్నమాట. ఇప్పటికైతే ప్రజెంట్ 3 సెలెక్ట్ అయ్యారు. అలాగే నిన్న నైట్ బిగ్ బాస్ ప్రోమో కూడా వచ్చింది, వెన్నెల కిషోర్ నాగార్జున గారిది. ఆ ప్రోమోలో చెప్పారు ఈసారి బిగ్ బాస్ హౌస్ 2 ఉంటాయని. అంటే ఒకటి ప్యూర్, ఒకటి రిచ్ అని ఉంటుంది అన్నమాట. అంటే ఒక కంటెస్టెంట్స్ ఏమో ప్యూర్గా ఉంటారు, అంటే వాళ్ళకు డ్రెస్సులు ఉండవు, ఏముండవు, ఒక ఖైదీలాగా సేవలు చేస్తూ ఉండాలి. ఒకళ్ళు రిచ్గా ఉంటారు అన్నమాట. అలా 2 హౌసులు ఉంటాయి. ఇంతకుముందు హిందీ బిగ్ బాస్లో వచ్చింది, తమిళ బిగ్ బాస్లో కూడా వచ్చింది. మన తెలుగులో సీజన్ 6లో కూడా ఫస్ట్లో మనకు రేవంత్ వీళ్ళందరూ ఒక గోన్ సంచి లాంటి కాస్ట్యూమ్స్ వేసుకొని ఉన్నారు. వాళ్ళకి ఫుడ్ కూడా లిమిటెడ్గా ఇంతే ఇస్తారు. వాళ్ళు టాస్క్లు ఆడి గెలుచుకోవాలి అని చెప్పి ఒక రూల్ పెట్టారు కదా. అలా ఈ సీజన్ మొత్తం ఉంటుంది. అలాగే బిగ్ బాస్ కూడా ఉండడు అని చెప్పారు నాగార్జున గారు. అంటే ఈసారి మేల్ కాకుండా ఫీమేల్ వాయిస్ వస్తుందని ఒక టాక్ అయితే వస్తుంది. చూడాలా. అది ఇప్పుడు ఆగస్టు 22 నుంచి మనకు జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతాయి. మొత్తం 10 ఎపిసోడ్లు స్ట్రీమింగ్ చేస్తారన్నమాట. 10 ఎపిసోడ్లు స్ట్రీమింగ్ అయినాక మనకి ఎవరు నచ్చితే వాళ్ళకి ఓటింగ్ పోల్ పెట్టి మనం వాళ్ళకు ఓట్లేసి ఒక 3 పంపించవచ్చు. అంటే మనం 3 పంపిస్తాం. ఆల్రెడీ వాళ్ళు ఒక 5-4 సెలెక్షన్ చేస్తారు. మొత్తం 9 మంది దాకా కామనర్స్ ఉండే అవకాశం ఉంది. ఆల్రెడీ కొంతమంది కామనర్స్లో సెలెక్ట్ అయ్యారని టాక్ వస్తుంది. వాళ్ళ నేమ్స్ అయితే ఇంకా అక్కడికి రాలేదు, రాగానే చెప్తాను. అలాగే అబ్జిత్ కొంతమంది కంటెస్టెంట్తో గొడవ అయిందని కూడా ఒక రూమర్ అయితే వస్తుంది. ఒక కామనర్స్ అగ్రిమెంట్లో పెద్ద గొడవ అయిందంట. అది కూడా టాక్ వస్తుంది. అది కానీ ప్రోమో కానీ రిలీజ్ చేస్తే మంచి హైప్ వస్తుంది. ఎందుకంటే ఇది టీవీలో రావట్లేదు, జియో హాట్‌స్టార్లో వస్తుంది కాబట్టి అంత బజ్ అయితే ఇంకా రాలేదు. ఒకవేళ ప్రోమోలు వదిలితే అందరూ మెయిన్ మనకు ఆడియన్స్ కావాల్సిన గొడవ సేమ్ నామినేషన్లు ఎలా కొట్లాడతారో అలాంటివి కాబట్టి మొత్తం మనకు తెలిసే. అలాగే స్క్రాప్ బ్యాచ్ మొత్తం తీసేశారంట. అయితే ఈసారి కామనర్స్ అన్నారు కానీ కామనర్స్లో చాలామంది యూట్యూబ్ బ్లాగ్స్ నడిపేవాళ్ళు, ఫుడ్ బ్లాగ్స్ చేసేవాళ్ళు, ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారంట. ఎవరో సిద్దిపేట అని ఎవరో ఉన్నారు, అలాగే మోడల్ అనే బ్యాచ్ ఎవరెవరో ఉన్నారు. వాళ్ళ పేర్లు ఇంకా కన్ఫర్మ్ కానీ చెప్తాను. ప్రజెంట్ అయితే ఆల్రెడీ ఇంకా సెలెక్షన్ అయిపోయింది. నిన్నటితో అంతా షూటింగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ షూటింగ్ అంటే 5th లెవెల్ ఇంకా టాస్క్లు పెడతారు మనకు. ఆ తర్వాత ఇంకా ఆగస్టు 18 దాకా టాస్క్లు పెట్టి అవన్నీ జరుగుతాయి. మిగతా వాళ్ళకు ఆల్రెడీ చాలామందిని ఎలిమినేట్ అయితే చేసేసారు, అందరూ వెళ్ళిపోయారు. కొంతమంది అయితే ఇది గ్రూప్ డిస్కషన్లో గొడవ అయింది కదా, వాళ్ళు ఏమంటున్నారంటే స్క్రాప్ బ్యాచ్ని అందరినీ కావాలని తీసుకుంటున్నారు, నీట్గా మంచిగా మాట్లాడే వాళ్ళని అసలు సెలెక్షన్ చేయట్లేదు అని అంటున్నారు. అదైతే వస్తుంది, చూడాలా ఎలాంటి వాళ్ళు వస్తారో. కానీ అభిజిత్కి అయితే కంటెస్టెంట్స్తో గొడవ అయిందని చెప్పి టాక్ ఉంది. చూడాలి అసలు ఆ ప్రోమోలు వదిలితే ఎలా ఉంటాయో తెలుస్తుంది. అలాగే మీకు బిగ్ బాస్ గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఆల్రెడీ షూటింగ్ అయితే అయిపోయింది. ఇంకా తొందరలోనే అగ్ని పరీక్ష 5th లెవెల్ స్టార్ట్ అవుతుంది, టాస్క్లు అవన్నీ. ఇప్పటిదాకైతే కొంతమంది లిస్టు రెడీ అయింది. అది రాగానే నేను అది కూడా రివ్యూ చేసి చెప్తాను, ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో. మీలో ఎవరైనా కామెంట్స్ ఏమన్నా అప్లై చేశారా లేదా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.